పాపే మా జీవన జ్యోతి సీరియల్లో బిగ్ టెస్ట్ రాబోతుంది. ఆదిత్య ఆనందులకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిన సునంద శశికాంత్. అది విని జీవన అలేఖ్యకి చెప్పడంతో ఏం ప్లాన్ చేస్తారో చూద్దాం. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కలిసి ఆదిత్య స్నానం చేస్తూ ఉంటే ఇక ఆనంది వస్తూ ఉంటుంది. ఆదిత్య గారు మీరు భోజనానికి రండి, స్నానం చేసి భోజనానికి రండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది వచ్చినట్టుంది, నేను ఆనందిని ఎలాగైనా సరే ఇక్కడికి రప్పించాలి అని చెప్పి ఇక ఆనంది నువ్వు నాకు ఒక హెల్ప్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటండి ఆదిత్య గారు చెప్పండి. ఆనంది నాకు టవల్ తీసుకొనిరా, నేను టవల్ మర్చిపోయాను అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది అదేంటి ఆదిత్య గారు మీరు టవల్ మర్చిపోయారా అని చెప్పి ఇక ఆనంది ఆలోచిస్తూ ఇదేంటి మీ బావగారు టవల్ మర్చిపోయారంట, టవల్ కూడా తీసుకోపోకుండా లోపల ఏం చేస్తున్నారో ఒక పని చేద్దాం, మీ బావగారిని ఆట పట్టిద్దాం, నువ్వు టవల్ ఇచ్చినట్టుగా నీతో ఇప్పిస్తాను అని చెప్పి ఆనంది ఇక చిట్టి చేతిలో టవల్ పెట్టి ఇక ఆదిత్యని పిలుస్తూ ఉంటుంది. ఆదిత్య గారు టవల్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనందంగా ఆదిత్య ఆనందియే టవల్ ఇస్తుంది అనుకొని ఒక్కసారి హ్యాపీగా చూస్తూ ఉంటాడు. ఇదేంటి చిట్టిగాడు టవల్ ఇస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే చిట్టిగాడు ఇస్తేంటి నేను ఇస్తేంటి, మీకు కావాల్సిన టవలే కదా ఆదిత్య గారు తీసుకోండి అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటే అలా అంటావా అయితే ఇలా రా అని చెప్పి ఇక ఒక్కసారిగా ఆనంది చేపట్టుకొని ఇక ఆదిత్య లోపలికి లాగుతాడు. ఇక ఒక్కసారిగా ఆనంది ఆదిత్యని అలా సిగ్గుపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనందిని కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉంటారు. ఆనంది తడుస్తూ ఇక ఆదిత్య వైపే చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది కళ్ళల్లోకి అలా చూస్తూ ఆనందిని చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది సిగ్గుపడుతూ ఇక ఉంటే ఇక ఒక్కసారిగా ఆదిత్య ఆనందికి దగ్గరవుతూ ఉంటాడు. ఇక ఆనందికి దగ్గరవుతూ ఇక ఆనందికి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా సునంద ఆనంది ఎక్కడున్నావమ్మా ఆనంది అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటే అయ్యో ఆదిత్య గారు అత్తయ్య గారు పిలుస్తున్నారు అని చెప్పి అంటుంటే అయ్యో అమ్మ కూడా ఇప్పుడే పిలవాలా, మంచి ఊడిని పాడు చేసిందే అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. అమ్మ అలానే పిలుస్తుందిలే, నువ్వు ఇక్కడే ఉండు ఆనంది అని అంటుంటే లేదు ఆదిత్య గారు అత్తయ్య గారు పిలిస్తే వెళ్ళాలి కదా అని చెప్పి ఇక ఒక్కసారిగా ఆదిత్యని తోసి ఇక బయటికి వెళ్తూ ఉంటుంది. మంచి మూడ్ని ఖరాబ్ చేసిందే అమ్మ, మంచి టైంలో అందరూ అడ్డొస్తారు అని చెప్పి ఇక ఆదిత్య స్నానం చేస్తూ ఇక బయటికి వస్తూ ఉంటాడు. ఇక సునంద ఒక్కసారిగా ఆనందిని చూస్తూ ఏంటమ్మా ఇలా తడిచిపోయావు అని అంటుంటే నువ్వు స్నానం చేయలేదా, చేశానా అత్తయ్య గారు అది అది అని చెప్పి ఇక అంటూ ఉంటే నాకు అర్థమైందిలే అమ్మా, మీరైతే తొందరగా రండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు ఆనంది అని చెప్పి ఇక ఆనందపడుతూ ఇక వెళ్తూ ఉంటుంది సునంద. ఇక అది చూసిన శశికాంత్ ఏంటి సునంద ఇలా హ్యాపీగా సిగ్గుపడుతూ వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అది ఏం చెప్పాలండి మీకు అని అంటుంటే చెప్పు సునంద ఏమైంది, అది ఆనంది ఆదిత్య ఇద్దరు దగ్గర కావాలని చూస్తున్నారు కానీ నేను తెలియకుండా వాళ్ళని డిస్టర్బ్ చేశాను అని అంటుంటే అయ్యో అంతేనా, మొన్న కూడా అలానే అయ్యింది, వాళ్ళు మంచి మూడ్ లో ఉంటే నేను వాళ్ళని డిస్టర్బ్ చేశాను, ఇప్పుడు నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేస్తావా, ఏం చేద్దాంలే, వాళ్ళకి త్వరగా ముహూర్తం పెట్టాలి, వాళ్ళని దగ్గర చెయ్యాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు కూడా హ్యాపీనే కదా, వాళ్ళు హ్యాపీగా ఒక బిడ్డని కంటే ఆ బిడ్డని చూసుకుంటూ మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు అలేఖ్య కూడా లేదు, ఇన్ని రోజులంటే అలేఖ్య ఇంట్లో ఉండి వాళ్ళ శోభనం ఆగిపోయింది, కానీ ఇప్పుడు అలేఖ్యకి పెళ్లి అయిపోయింది, అలేఖ్యకి కూడా ఒక కుటుంబం ఉంది, పెళ్ళైపోయి కుటుంబం ఉంది కాబట్టి ఇప్పుడు అలేఖ్య ఆదిత్య జోలికి రాదు. ఒకవేళ అలేఖ్య ఆదిత్యని జోలికి వస్తే సీను ఊరుకోడు కదా, ఇప్పుడు సీను భార్య అలేఖ్య అయింది కదా, ఇప్పుడు మనం ఆదిత్య ఆనందిని గురించి ఆలోచించాలి, వాళ్ళ ఫస్ట్ నైట్ జరిపించాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక జీవన ఇదంతా వింటూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు ఆదిత్య ఆనందికి ఫస్ట్ నైట్ జరిపిస్తారా, అలేఖ్య అక్కడ ఏం చేస్తుందో ఏంటో, అసలు పెళ్లి చేసుకొని ఆ సీనుగాడి ఇంటికి వెళ్ళింది, ఒక్కసారైనా అడిగిందా ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో, వీళ్ళకి ఫస్ట్ నైట్ జరిగితే ఇంకేమైనా ఉందా, ఆదిత్య ఆనంది ఇంకా దగ్గర అవుతారు, వాళ్ళకి బిడ్డ పుడుతుంది, ఆనందికి బిడ్డ పుడితే వారసుడు వస్తారు, అప్పుడు వాళ్ళకి ఈ ఆస్తి అంతా వస్తుంది, అలా జరగడానికి వీల్లేదు, ఎలాగైనా సరే వాళ్ళ ఫస్ట్ నైట్ ని నేను ఆపాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది.
ఇక ఆదిత్య ఆనంది భోజనానికి వస్తారు. ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సంతోషంగా భోజనం తింటూ ఉంటారు. ఏంటి ఆదిత్య ఈరోజు లేట్ అయింది అని చెప్పి ఇక సునంద అంటుంటే, అది అమ్మ నాకు కొంచెం లేట్ అయిందిలే అమ్మ అని చెప్పి అంటుంటే, నాకు అర్థమైంది లేరా, నాకు బాగా అర్థమైంది అని చెప్పి ఇక సునంద అంటుంటే, ఏంటమ్మా ఏం అర్థమైంది అని ఆనంది వైపు ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది నేనేం చెప్పలేదు అన్నట్టుగా ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అలేఖ్య కూడా సంతోషంగా ఉంది కదరా, ఇప్పుడు అలేఖ్య కూడా ఒక కుటుంబంలో భాగమైంది. తను కూడా పెళ్లి చేసుకొని సీను ఇంటికి వెళ్లిపోయింది. అందుకే మీరు సంతోషంగా ఉండాలని మీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని చెప్పి అనగానే ఇక ఆదిత్య ఆనంది సిగ్గుపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక జీవన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ నైట్ చేర్పిస్తారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రేపే పంతులు గారిని మంచి ముహూర్తం అడిగి పెట్టిస్తాను అని చెప్పి సునంద అంటూ ఉంటే, ఇక శశికాంత్ అవును మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిపించి పన్నంటి బిడ్డని కంటే మేము సంతోషంగా ఉంటాం కదా అని చెప్పి శశికాంత్ కూడా అంటుంటే, ఇక సిగ్గుపడుతూ ఆనంది ఆదిత్య అలానే ఉంటారు. ఇక ఉదయం కాగానే పంతులు గారు ఇంటికి వస్తారు. పంతులు గారు మీకోసమే మేము వెయిట్ చేస్తున్నాము. మా కోడలు కొడుక్కి మంచి ముహూర్తం పెట్టండి, శాంతి ముహూర్తం పెట్టండి అని చెప్పి అంటుంటే, ఇక ఆదిత్య ఆనంది ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా అలానే ఉంటారు. అవునా అమ్మ ఇప్పుడే నేను చూసి చెప్తాను అని చెప్పి ఇక ముహూర్తం పెడుతూ ఉంటాడు. ఈ రోజు నైటే మంచి ముహూర్తం ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఆనందపడుతూ ఉంటారు ఇద్దరు. ఒక్కసారిగా జీవన్ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఈ రోజే ముహూర్తం ఉందా, ఇప్పుడు దీన్ని నేను ఎలా ఆపాలి, ఆ వీళ్ళ ఫస్ట్ జరగకుండా నేను ఎలా ఆపాలి అని చెప్పి ఇక జీవన అనుకుంటూ ఉంటుంది. సరే పంతులు గారు మంచి ముహూర్తం ఉందని చెప్పారు కదా, మీకు దక్షిణ ఇస్తాను అని చెప్పి ఇక దక్షిణం ఇచ్చి పంతులు గారు అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక జీవన అలేఖ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య జీవన ఫోన్ తీసి, జీవన అక్కడ బానే ఉందా, వాళ్ళిద్దరు కలిసిపోయారా అని అంటుంటే, ఏంటి నువ్వైతే అక్కడ హ్యాపీగా ఉన్నావా, పెళ్లి చేసుకొని వాడితో వెళ్ళిపోయావా, ఇష్టంతోనే వెళ్ళిపోయావా అని అంటుంటే, వాడి మొఖం నాకు ఇష్టమేంటి, నేను ఆదిత్య కోసం ఇలా చేశాను. ఆదిత్య నా పక్కనే ఉండాలని, నేను దూరంగా వెళ్ళిపోతే ఆదిత్య దూరం అవుతాడని వీడితో తాళి కట్టించుకున్నాను. అంతే తప్ప వీడితో ఇష్టం లేదు ఏం లేదు అని అలేఖ్య అంటుంటే, అలానే ఉండు, వీళ్ళిద్దరూ ఇక్కడ కలిసిపోయేలాగా ఉన్నారు. అత్తయ్య గారు మామయ్య గారు వీళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఏంటి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారా అని షాక్ అవుతూ ఉంటుంది. అవును ఇప్పుడు నువ్వు ఇక్కడ లేవని, నువ్వు అక్కడ సీనుగాడితో ఉన్నావని చెప్పి వాళ్ళు సంతోషంగా ఉండాలని వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు అని చెప్పి అంటుంటే, ఆ ఫస్ట్ నైట్ జరగకూడదు జీవన, ఆ ఫస్ట్ నైట్ జరిగితే ఆదిత్య నాకు దూరం అవుతాడు. ఆదిత్య నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. ఆదిత్యని నేను పెళ్లి చేసుకోవాలి. ఆదిత్యని నేను మళ్ళీ ప్రేమించేలా చేసుకోవాలి. ఆదిత్య నాకు దగ్గర అవ్వాలి. ఆదిత్య దూరం అయితే నేను చచ్చిపోతాను, నేను బతకను అని చెప్పి అంటుంటే, నువ్వు అలానే అంటావు. ఇక్కడ వీళ్ళు కలిసిపోతే నేనేం చేయాలి అని అంటుంటే, నువ్వే ఏదో ఒకటి చేయి జీవన, ఫస్ట్ నుంచి నిన్నే కదా నా ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండ్వి, నీకే కదా అన్ని చెప్పాను, నువ్వు ఏదో ఒకటి చేయి జీవన, ప్లీజ్ జీవన, ఇక్కడ నేను ఉన్నాను కదా, నేను రాలేను కదా జీవన, నువ్వే వాళ్ళిద్దరిని ఫస్ట్ నైట్ జరగకుండా నువ్వే వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాలి జీవన, ప్లీజ్ జీవన అని చెప్పి అంటుంటే, నువ్వు అలా బతిమలాడకు, సరేలే నీకోసం నీ ఫ్రెండ్షిప్ కోసం చేస్తానులే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక జీవన మనసులో, నీ కోసం కాదే ఇది నా కోసం చేసుకుంటున్నాను. ఆనంది బావగారికి ఫస్ట్ నైట్ జరిగితే వాళ్ళిద్దరికి కొడుకో బిడ్డో పుడతారు. ఆ బిడ్డో కొడుకో చూసుకొని హ్యాపీగా ఉంటారు. అలా హ్యాపీగా ఉండడానికి వీలేదు. కొడుకు బిడ్డ ముందు నాకు పుట్టాలి. ఇంటికి వారసురాలు ముందు నాకు పుట్టి, నా కొడుకో బిడ్డో వారసురాలు అవ్వాలి కానీ నీ కొడుకు కాదు. ఎలాగైనా సరే దీన్ని ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద శశికాంత్ ఇద్దరు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. గదిలో పూలు అన్ని పరుస్తూ ఉంటారు. ఇక ఆనంది రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఆనంది సిగ్గుపడుతూ రెడీ అవుతుంటే, నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆనంది. ఇన్ని రోజులు అలేఖ్య ఉంది కాబట్టి మీరు దగ్గర కాలేకపోయారు. ఇప్పుడు హ్యాపీగా మీరు దగ్గర అవ్వండి. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఆనందిని లోపలికి పంపిస్తూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనందిని అలానే చూస్తూ ఉంటాడు. ఆనంది కూడా ఆదిత్యని అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది పాల గ్లాస్ తీసుకొని ఆదిత్యకి ఇస్తూ ఉంటుంది. ఆదిత్య అలానే ఆనంది వైపు చూస్తూ ఉంటాడు.
నాకు చాలా సిగ్గుగా ఉంది ఆదిత్య గారు అని చెప్పి అంటుంటే, నాకు కూడా అలానే ఉంది ఆనంది. ఇక ఆనంది ఇచ్చిన పాల గ్లాసు ఇక తాగి ఆనంది కూడా సగం ఇస్తూ ఉంటాడు. ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనందిని పట్టుకొని ఇక బెడ్ మీద కూర్చోబెడుతూ ఉంటాడు. వీళ్ళని ఎలాగైనా సరే ఆపాలి, అసలు ఏం చేయాలి అని చెప్పి ఇక జీవన అనుకుంటూ ఉంటుంది.